రియల్ ఎస్టేట్ వెంచర్ ఒకసారి దెబ్బతింటే మళ్ళీ పుంజుకోవడం అనేటటువంటిది చాలా కష్టం. ఒక అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉండగా సగం సేల్ అయిపోవాలి. అప్పుడు ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అయినట్టు. చేస్తూ ఉండగా పెద్దగా ఒకటో రెండో మూడో అయ్యి పోకపోతే ఆ తర్వాత అది పూర్తయిన తర్వాతనైనా సరే ఏళ్ల తరబడి పట్టుద్ది. దానికి సాక్ష్యం విజయవాడ గుంటూరు మధ్యలో స్తంభించిపోయినటువంటి అనేక అపార్ట్మెంట్లు ఇవన్నీ కూడా మధ్యలో నిలిపేశారు. ఇప్పుడు మళ్ళీ వాటన్నిటికీ రంగులేశారు, కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అమరావతి లోపల అదే స్తంభించిపోయినటువంటి వాటిని మళ్ళీ పునర్నిర్మించడం కోసమే నరేంద్ర మోడీ. ఎందుకు అంటే మళ్ళీ జగన్ వస్తే దీన్ని నిర్లక్ష్యం చేస్తే ఆగిపోతుంది. వాస్తవంగా ముందైతే అమరావతి ఆశించారు. ఆ తర్వాత అంటే ఫస్ట్ బెజవాడ అనుకున్నారు, గుంటూరు అనుకున్నారు, నూజివీడు అనుకున్నారు, నందిగామ అనుకున్నారు. ఇవేం కాదు అమరావతి అంటే అంగీకరించారు. అని ఆశించిన అభివృద్ధి జరగకపోయేటప్పటికి విశాఖపట్నం అన్నటువంటి జగన్ మాటల్ని అంగీకరించారు. కానీ కోర్టు కేసులు నెలల తరబడి ఏళ్ల తరబడి ఏమీ చేయలేకపోవడంతో ఏదో ఒకటి రాజధాని ఆల్రెడీ అనుకున్నటువంటిది, కొన్ని భవనాలు అయిపోయినాయి, సెక్రటేరియట్ ఉంది, హైకోర్టు ఉంది, అసెంబ్లీ ఉంది, ఇవన్నీ ఉన్నదాన్ని ఇదే నడిపించుకోవచ్చు కదా, అన్ని వేల ఎకరాలు రైతులు ఇచ్చారు కదా అనుకున్నారు. అదే దానికి జగన్ ఒప్పుకోవట్లేదు, 3 రాజధానులు అని అంటున్నాడు. కాబట్టి జగన్ని ఓడగొట్టారు, 11 సీట్లకు పరిమితం చేశారు. కానీ కొత్తగా 164 సీట్లు ఇచ్చిన 10 నెలలైనా జనం ఎగబడి వచ్చేస్తారు. ఈ ప్రాంతం అంతా కోట్ల రూపాయలకు భూములు రేట్లు వెళ్ళిపోతాయి, హైదరాబాద్ లాగాను, బెంగళూరు లాగాను, చెన్నై లాగాను అయిపోతుంది అనుకుంటే రావట్లేదు. ఎందుకు అంటే పెట్టుబడి పెట్టాలనుకున్నటువంటి వ్యాపారవేత్తకి, పారిశ్రామికవేత్తకు ఒక భయం వేస్తుంది, ఎంతవరకు సెక్యూరిటీ అన్నటువంటిది. అదే సందర్భంలో భవిష్యత్తులో ఇక్కడే ఉంటుందా అన్నటువంటి నమ్మకం. ఇంకోటి, ఇది ఎదుగుతుందా, ఇప్పుడు నార్మల్గా ఉంది, ఒక పల్లెటూళ్ళుగా ఉంది, ఎప్పటికి మంగళగిరి స్థాయికి వెళ్ళాలి, ఎప్పటికి బెజవాడ స్థాయికి వెళ్ళాలి, ఎప్పటికి గుంటూరు స్థాయికి వెళ్ళాలి, ఎప్పటికి విశాఖ స్థాయికి వెళ్ళాలి అన్నటువంటిది. నరేంద్ర మోడీ వస్తే ఆ దానికి పర్మనెంట్ అన్నటువంటి భరోసా ఇస్తే అప్పుడు సాధ్యం. అలాగే దానికి ఒక చట్టం తెస్తాం, దాంతోపాటు క్వాంటమ్ వ్యాలీ లాంటి ఇక్కడ పెడతాం అన్నటువంటి అన్నీ కూడా చేసుకొస్తే సాధ్యం అన్నది చంద్రబాబు నమ్మకం. అది ఇవాళ ఆ నమ్మకాన్ని మరింత పెంచింది మోడీ టూర్.